హలో ఫ్రెండ్స్, ప్రోమో వచ్చింది. ప్రోమోలో ఉన్న పిన్ టు పిన్ మాట్లాడుకుందాం. అది రాత్రి గొడవంతా కూడా లైవ్లో జరిగింది. లైవ్లో అయితే కొంచెం చూపించాడు, ఇప్పుడైతే బేపత్తంగా చూపిస్తున్నాడు. దీంట్లో ఎవరిది కరెక్ట్ ఎవరు రాంగ్ అనేది మాట్లాడుకుందాం. అసలు గ్రూపిజం వాళ్ళు చేస్తున్నారా లేదా, గ్రూపిజం అన్నందుకు వాళ్ళకి ఎందుకు అంత కోపం వస్తుంది, దొరికిపోయామని ఎదురుదాడి చేస్తున్నారా, మరి బయట నుంచి వచ్చి నామినేట్ చేసిన వాళ్ళ మీద ఎదురుదాడి చేయలేదే, మరి సైలెంట్గా ఉన్నారు ఎందుకు? గ్రూపిజం అని అందరు నామినేట్ చేస్తుంటే మేము గ్రూపిజం చేయట్లేదని మరి వాళ్ళతో ఎందుకు డిఫెండ్ చేసుకోలేదు? వాళ్ళ ముందు ఏం మాట్లాడలేదు వాళ్ళు? మరి ఈ గ్రూపిజం వల్లే కదా వాడుకుంటున్నాడు నిఖిల్ని కూడా అన్నది. అది మాట్లాడదాం. స్టార్టింగే ఏమన్నారు, రోహిణి నిఖిల్ ఉన్నాడు, వీళ్ళిద్దరిని బిగ్ బాస్ ప్లాన్ ప్రకారం ఇద్దరు లాస్ట్లో ఉంచారు. ఎందుకంటే వాళ్ళ మధ్య గొడవ క్రియేట్ అవ్వాలంటే వీళ్ళిద్దరు ఉండాలి అక్కడ. రోహిణి ఏమంటుంది, ప్రతిసారి వచ్చిన దగ్గర నుంచి వాడు చాలా ఆటలో పాల్గొన్నది. పోయినసారి కూడా మెగా కంటెండర్షిప్ ప్రేరణకి ఇచ్చింది, ప్రేరణ మెగా చీఫ్ అయింది, బాధపడింది, సపోర్ట్ చేసేవాడు కూడా చేయలేదని ఏడ్చింది. ఇప్పుడు ఏమంటుంది, ఎప్పటి నుంచో నేను మెగా చీఫ్ అవ్వాలని చాలా కోరిక ఉంది, ఇది లాస్ట్ ఛాన్స్ కదా, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి వీళ్ళు రిక్వెస్ట్ చేసుకోవాలి. హౌస్ మేట్ చేతిలో ఉందంతా, రిక్వెస్ట్ చేసుకోవాలి కూడా చేసుకుంటుంది. నిఖిల్ ఏమన్నాడు, నేను చేయని వాటికి కూడా అబాండాలు నా మీద పడ్డాయి కాబట్టి అవి ప్రూవ్ చేసుకోవాలి, నేను అది మంచిగా చేసి నేనేదో ప్రూవ్ చేసుకోవాలి, అవన్నీ తీసేసుకోవాలి, నా మీద పడ్డ అబాండాలు తీసేసుకోవాలి, అందుకు నాకు మెగా చీఫ్ ఒకసారి చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాడు. బాగానే ఉంది, రిక్వెస్ట్ చేయడంలో తప్పలేదు. వాళ్ళు రిక్వెస్ట్ చేయాలి, వీళ్ళ ఒపీనియన్ వాళ్ళ ప్రకారం వీళ్ళు ఓట్లు వేయాలి. వరుసను ఓట్లు వేసుకుంటూ వచ్చేటప్పటికి గౌతమ్ ఛాన్స్ వచ్చింది. ఇప్పుడు నిఖిల్ అబాండాలు పడ్డాయి అంటాడు, ఏంది జోక్ చేస్తున్నాడా? అవి అబాండాలు ఎందుకు అవుతాయి? వాస్తవాలు అయ్యి, అక్కడ జరిగే వాస్తవాలు అయ్యి. సోనియా ఉంది, సోనియా ఉన్నప్పుడు ఎగ్ ఎందుకు ఇచ్చావని సోనియా నామినేట్ చేసి అడిగింది. అప్పుడు ఏం చెప్పాడు, సోనియాకేమో నీకు ఇవ్వాలనిపించింది ఎగ్ నీకు ఇస్తున్నాను అన్నాడు. మ్యానిపులేషన్ చూడండి. రెండోది, అబ్బాయి దగ్గరికి వెళ్ళామన్నాడు, ఏదో అన్ని హుకుం జారీ చేస్తూ ఉంటుంది, ఆర్డర్లు పాస్ చేసింది, హౌస్ని ఎలా డీల్ చేసి చూడాలని, అందుకని అమ్మాయికి ఇచ్చానని అబ్బాయితో చెప్పాడు. సేత్ దగ్గరికి వెళ్ళి ఈ పోతే నా మీద గయ్యన పడుద్ది అందుకే ఇచ్చాను సేత్ దగ్గర చెప్పాడు. అంటే మనిషికి ఒక మాట చెప్తూ మ్యానిపులేట్ చేసుకుంటూ వచ్చాడు. అందరిని కూడా టార్గెట్ లాగా గుప్పిట్లో పెట్టుకుంటూ సేఫ్ గేమ్ ఆడుతూ వచ్చాడు నిఖిల్. అక్కడ సోనియా బయటకు వెళ్ళింది. సోనియా బయటకు వెళ్ళిన దాకా యష్మి నాన్న బేపాతం చేసింది. లేని కూడా చిన్నవాడు పెద్దవాడి మధ్యలో కూర్చుంటున్నాను గోలగోలు చేసి సోనియా బయటకు వెళ్ళింది. యష్మి లైన్లోకి వచ్చింది. యష్మి లైన్లోకి వచ్చినాక నాకు ఫీలింగ్లు ఉన్నాయి అన్నాడు. ఫీలింగ్లు లేవని ఎందుకు చెప్పలేదు? ముసిముసిలో నవ్వుకుంటూ ట్రాప్లో పెట్టాడు. నిఖిల్తో ఉన్నంతసేపు యష్మిలాగా లేదు. ఈ ముసిముసిలు నవ్వలేదు, ఎక్కడ కూర్చున్నా కానీ నువ్వు ఫ్రెండ్స్ అందరితో మాట్లాడుతున్నావు, నాతో మాట్లాడట్లేదు అని అంటే అలి కూర్చుంటే పోయి బతులాడుకోవటం, ఇవే మరీ ఓవర్గా చేశారు. మరి అప్పుడు అనిపించలేదు ఇది అబాండం అవుతుందేమో, బయటకు వెళ్తే బ్యాడ్కి వెళ్తే అప్పుడు అనిపించలేదా? మరి గాజులు సెట్ చేసేదా? ఒక చిన్న గేమ్ పెడితే నాకు సార్ ప్రేరణ ఏం చేసింది, ప్రేరణ ఏం చెప్పింది, యష్మి లేనప్పుడు ఎలా ఉంటాడు నిఖిల్, ఉన్నప్పుడు ఎలా ఉంటాడంటే ఏం చెప్పింది? యష్మి లేనప్పుడేమో నాకు బయట ఉంది, నాకు ఇక్కడ ఎవరు నేను కనెక్షన్ పెట్టుకొని రాలేదు, నాకు ఎవరితో సంబంధం లేదు, నాకు లవ్ లేదు గివ్ లేదు అన్నాడు. తర్వాత యష్మి రాగానే గాజులు సెట్ చేసేదా, జాకెట్ పట్టట్లేదా, కుట్లోడు తీసేదా, వేసుకొని చూడు సరిపోలేదా, మళ్ళీ ఒకటి తీసేదా అనగా నిఖిల్ ఎప్పుడు రా అంటే నబీల్ అన్నాడు, మొన్న అని మరి చెప్పాడు. మరి అదేంది, అదేమంటారు, మ్యానిపులేట్ చేయడం కాదా? యష్మిని గుప్పిట్లో పెట్టుకోవడం కాదు అది. మళ్ళీ యష్మి మామూలుగా నాకు నిఖిల్ మీద ఫీలింగ్స్ నేను గౌతమ్ చెప్పినప్పుడైనా అప్పుడే నాకేం ఫీలింగ్స్ లేవు, నువ్వు ఎందుకు అట్లా ఓపెన్గా చెప్తున్నావు అని యష్మితో చెప్పాడా? చెప్పలేదు కదా. ఏం చెప్పబోవట్టే కదా ఏదో నిఖిల్కి నా మీద ఫీలింగ్స్ ఉన్నాయని యష్మి అతని మీదే డిపెండ్ అయి ఉన్నది, అతని మీద ఆలోచన పెట్టుకొని గౌతమ్ దూరం పెట్టింది. మరి అప్పుడు చెప్పాలి కదా. చెప్పండి, రోహిణి దగ్గరికి వెళ్ళి నాకే ఫీలింగ్స్ లేవు, యష్మి ఎవరు నాకు బయట తెలియదు, నేను బయటికి వెళ్ళి నాకు అసలు యష్మిని పలకరిస్తాను, మళ్ళీ ఈ డ్రామా ఏంటి, ఈ కథలు ఏంటి అసలు? మళ్ళీ లోపల వచ్చి కూర్చొని మరి యష్మికి ఎందుకు షర్ట్ ఇచ్చావు, టీ షర్టు ఇచ్చావు అంత పొంగిపోతుంది అక్కడ అంటే, అందరికి ఇచ్చాను టీ షర్ట్, అందరికి ఇచ్చినట్టే యష్మికి కూడా ఇచ్చాను అంటున్నాడు. యష్మి ముందేమో నీకే ఇస్తున్నానని యష్మికి చెప్పాడు. ఇవేంటి అసలు? అంటే కిరాక్స్ ఏదో చెప్పినందుకు అంత ఫీల్ అయిపోయాడు. చాలామంది బాధపడ్డారు, ఫ్యాన్స్ కూడా బాధపడ్డారు. ఓకే, తన ఫ్యాన్స్ అన్నందుకు బాధపడవచ్చు, కానీ ఇవన్నీ ఏంటి? బయట కరెక్ట్గా వెళ్తేనే కదా వాళ్ళు వచ్చి అనగలిగారు. సీత ఎంత క్యాలిక్యులేటెడ్గా ఆలోచన చేస్తే మొత్తం పిన్ టు పిన్ అడగలిగింది. అటు నుంచి ఫీలింగ్స్లో యష్మి నువ్వే ఫీలింగ్స్ చూపిస్తున్నా అనగలిగింది. ఎందుకంటే ఇవన్నీ అతను చెప్పేది ఓపెన్గా యష్మికి చెప్పకుండా వెనకాల బ్యాక్ బీచింగ్ చేయడం అంతా కూడా బయట కనిపిస్తుంది. కాబట్టి అబాండం అంటున్నాడు. అబాండం కాదు, అది వాస్తవం చెప్పారు వాళ్ళు వచ్చి. ఆ వాస్తవాన్ని
మసిపూసి మారేడుగా చేయడానికి ఏదో సింపతి, నేను బయటికి వెళ్ళిపోతాను నాకు ఓటేయద్దు అని ఏదో క్రియేట్ చేశాడు అక్కడ. అంతేగాని వేరేది ఏమి లేదు, సారీ చెప్పినట్టు చేశాడు. అది అభాండం కాదు, వాస్తవం అది. ఆ వాస్తవాన్ని వాళ్ళ అమ్మ ఏం చెప్పింది, ఇది బయట జరుగుతుందనే కదా యష్మిని దూరం పెట్టన్నది. మరి వాళ్ళ అమ్మ ఎందుకు చెప్పింది? మరి అభాండం అయితే వాళ్ళ అమ్మ ఎందుకు చెప్పింది? అది వాళ్ళ అమ్మ చెప్పదు కదా ఓపెన్గా. మరి అభాండం కాకపోతే యష్మికి కూడా వాళ్ళ నాన్న ఎందుకు చెప్పాడు, బ్యాడ్గా వెళ్ళిపోతున్నామా బయటకని? ఇదే కదా చెప్పింది వాళ్ళిద్దరికి. అభాండం ఎట్లా అవుద్ది? అది వాస్తవం. అది వాస్తవం చెప్తే వాళ్ళకి ఉడుక్కున్నట్టు, గుమ్మడికాయలు దొంగ భుజాలు దొడుకున్నట్టు బిహేవ్ చేస్తున్నారు. సరే, గౌతమ్ ఛాన్స్ వచ్చింది. గౌతమ్ ఏం చెప్తున్నాడు, మేము వైల్డ్ కార్డ్స్ ద్వారా వచ్చాము, వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు వాళ్ళని ఎలాగైనా బయటికి పంపించాలి అని చాలా ప్లానింగ్ చేసుకున్నారు, గ్రూప్ గేమ్ ఆడారు మీరు అని అంటే, గౌతమ్ రాకముందే కాదు, గౌతమ్ వచ్చినాక కూడా గౌతమ్ ఎలా వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళిపోవాలని ఆలోచన చేశారు వాళ్ళు. గంగవ్వ మా బదులు ఏం చెప్పింది అర్జున్ తోటి, ఎప్పుడు చూసినా ప్రేరణ యష్మి గౌతమ్ బయటికి వెళ్ళాలి, గౌతమ్ బయటికి వెళ్ళాలి, ఎప్పుడు ఆడిపోసుకుంటుంటారు, గౌతమ్ బాగా ఆడతాడని ఎట్లా చెప్పింది? పెద్దది ఎంత అవగాహనతో చెప్పింది. మరి ఆ మాట కరెక్ట్ అని అందరు అవసరాలు కూడా నమ్మారు కదా. మరి ఆమె చెప్పింది కరెక్టే కదా. గౌతమ్ అన్నాడు, మీరు చేశారు కాబట్టి అది కరెక్ట్ కాదు, వైల్డ్ కార్డ్ బయటికి పంపించాలనేది. అందుకని నేను రోహిణికి ఓటేద్దాం అనుకుంటున్నాను, మమ్మల్ని మేము బయటికి వెళ్ళి ప్రూవ్ చేసుకోవడానికి చాలా కష్టపడ్డాం కాబట్టి ఇక్కడ దాకా వచ్చాం కాబట్టి అన్నాడు. పైగా రోహిణి అవ్వలేదు కాబట్టి సపోర్ట్ చేస్తున్నాడు. మధ్యలో పృథ్వీ కలుగు చేసుకొని, ఆగాగు నువ్వు గ్రూపీజ్ అన్నావు, దానికి డిపెండ్ చేసుకోవాల్సి వస్తుంది. ఏం డిపెండ్ చేయాలి? ఇంకా మరీ కదిలిచ్చి ఇంకా వాళ్ళు సిగ్గు తీపించుకుంటున్నారు. ఇంకా వాళ్ళకి అర్థం కావట్లేదు. గ్రూపిజం బయట ఏం డిపెండ్ చేయాలంటే, మేము ఎప్పుడో ఐదో వారంలో మేము చేసుకున్నది అది అంటే 5వ వారంలోనో 6వ వారంలో ఒకటో చేశారా లేదా, గ్రూప్గా కూర్చొని చేశారా లేదా, గ్రూపిజంగా ఆలోచన చేశారా లేదా, అది కదా ముఖ్యం అక్కడ. 5వ వారం చేశారా, 6వ వారం చేశారా, 1వ వారం చేశారా, అది పక్కన పెడితే చేశారా లేదా. సరే, 5వ వారం అది పక్కన పెడితే, నిన్నగా మొన్న టాప్ 5 పేరెంట్స్ పెట్టినందుకు గౌతమ్ టాప్ 5కి ఎలా వెళ్ళాడు, ఎలా వచ్చాడు, ఎంత జుట్టు బిక్కున్నారు అందరూ కలిసి, ఏం చేసి వెళ్ళాడు. మన మణికంఠలాగా తయారయ్యాడు, మణికంఠ దూరం పెట్టినట్టు. అందరూ బయట నుంచి వచ్చినప్పుడు కూడా గౌతమ్ దూరం ఉండమని చెబుతున్నారు, గౌతమ్ పెట్టుకోవద్దని చెప్తున్నారని. మరి నిన్నగా మొన్న కూడా జుట్టు బిక్కున్నారు కదా. గౌతమ్ మణికంఠ పక్కన డేంజర్ జోన్లో ఉన్నాడు, ఇంకా వెళ్ళకుండా ఉన్నాడు, ఏం చేసి వెళ్తాడని ఇప్పుడు మొన్న కూడా జుట్టు బిక్కున్నారు కదా. మరి ఇప్పుడు అనుకున్నారు కదా సార్, అప్పుడు పక్కన పెడితే ఇప్పుడు రీసెంట్లీ అనుకున్నారు కదా గౌతమ్ బయటికి వెళ్ళలేదు, ఇంకా ఉంటున్నాడని. ఎందుకుంటున్నాడు, ఏ లెక్కలో ఉంటున్నాడని. నబీలు వీళ్ళందరూ, ప్రేరణ, యష్మి వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకున్నారు కదా. అది బయటకు వచ్చి సీత చెప్పింది కదా, బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నారు గౌతమ్ గురించి, టాప్ 5లో పెట్టినందుకు ఎంత ఉడుక్కున్నారు నబీల్కి చెప్పింది కదా. నబీల్ బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నాడు గౌతమ్ గురించి అని చెప్పింది కదా, ఓపెన్గా చెప్పింది కదా. ఒకవేళ అక్కడ మాట్లాడుకోవడం సీక్రెట్గా గౌతమ్ తెలియపోవచ్చు, సీత చెప్పగానే నబీల్కి చెప్పగానే గౌతమ్కి అర్థమైపోయి గౌతమ్ నబీల్ని అన్నాడు తర్వాత, టాప్ 5లో పెట్టింది నేను పెట్టమన్నాను వాళ్ళని, బయట నుంచి వచ్చి నా ఆటను చూసి నా విధానం చూసి పెట్టారు వాళ్ళు, దాని తప్పు నాదా, నన్ను ఎందుకు నామినేట్ చేయాలనుకుంటున్నారు మీరు, నా గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారు మీరు అని నబీల్ని అడిగాడు. నబీల్ని అడిగంటే వాళ్ళందరూ మాట్లాడుకున్నట్టే కదా. మరి ఇది గ్రూపిజం కదా. రీసెంట్లీ ఒక పర్సన్ని బయటకు పంపించాలంటే నామినేట్ చేసి ఏ విధంగా పంపాలని ప్లాన్లు వేశారంటే ఇది గ్రూపిజంగా అవును కదా. మేము గ్రూపిజం చేయలేదు అని నోటుకొచ్చి మాట్లాడితే నబీల్ వచ్చి ఏమన్నాడు, గౌరవంగా మాట్లాడు పృథ్వీ అని అంటే, వాడికేంట్రా గౌరవ ఇచ్చేది అంటాడు, వాడు వీడు అంటానికి వచ్చాడు హౌస్లోకి. ఎదురు వ్యక్తిని గౌరవించాలి కదా. అప్పుడు చూస్తే అవినాష్ని ఒరే నేను అంటానురా అంటాడు. మరి నాకు సార్ ఇది గద్దెతో పోవడమే కారణం. మన నబీల్ మీదకి వచ్చినప్పుడు కూడా ఏం మాట్లాడలేదు. కాస్త ఎదుటి మనిషిని గౌరవించాలి కదా, తోటి కంటెస్టెంట్ కదా. వాడికేంట్రా గౌరవించేది అంటాడు. రాని అనొద్దురా అంటే కూడా మళ్ళీ అంటానురా అన్నాడు. ఇప్పుడు గ్రూప్ గేమ్ కాదని ఎవరైనా గబుతం ఏమన్నాడు, గ్రూప్ గేమ్ అని హౌస్ అంతా కూడా వైఫైలో వ్యాపించింది, అందరికీ తెలుసు, బయట తెలుసు, లోపల అంతా తెలుసు గ్రూపిజం అని. నువ్వు చెప్తే సరిపోదానంటే, నిజం చెప్తే ఉడికెందుకు వీళ్ళకి? నిజం బయటపడ్డందుకు రౌడీజం చేసి ఎదురుదాడి చేస్తారా? గౌతమ్ అక్కడే నిలబడి మాట్లాడుతున్నాడు, పైకి మీదకి ముఖం మీదకి, నువ్వెవడరా మేము ఇక్కడ మొదటి నుంచి హౌస్లో ఉన్నాము అంటే, బిగ్ బాస్ హౌస్ ఏమైనా పృథ్వీకి రాసిచ్చాడు అది బిగ్ బాస్? మేము ఇక్కడ ఉన్నాము, మొదటి నుంచి మేము ఇక్కడ ఉన్నాము, నువ్వు వచ్చేవరా అంటే, గౌతమ్ ఏమన్నా బిగ్ బాస్ వద్దంటే గౌతమ్ గోడ దూకొచ్చాడా, గేడు దూకొచ్చాడా? మేము ఇక్కడ స్థానికులవరా, నువ్వు వచ్చేవరా వైల్డ్ కార్డుగా అంటాడు. బిగ్ బాస్ పంపితే వచ్చాడా, లేకపోతే పృథ్వీ తన లోపలికి వచ్చాడా? పృథ్వీ ఏమన్నా ఇక్కడున్నానంటే పృథ్వీ ఏమన్నా బిగ్ బాస్ పంపితే వచ్చాడా, లేకపోతే పృథ్వీ ఓన్గా వచ్చుకొని బిగ్ బాస్ నాకు ఇది రాసిచ్చాడని పృథ్వీ లోపలికి వచ్చాడా?
ఎవరైనా కానీ బిగ్ బాస్ పంపిస్తేనే కదా లోపలికి వచ్చేది. ముందు వచ్చినా వెనక వచ్చినా కానీ ఎవరు వచ్చినా కానీ బిగ్ బాస్ హౌస్లో అందరు కంటెస్టెంట్లే, ముందు వెనక ఎవరైనా కానీ. అలాగని ముందు వచ్చాడని ఆయనకి ఆ కొమ్ములు ఉన్నాయని ఈయన వెనక వచ్చాడు, ఈయన కొమ్ములు లేవని అనుకోరు. అందరూ సమానంగా చూస్తారు ఆడియన్స్. ముందు వెనక వచ్చారంటే వాళ్ళ ఆటను బట్టి, వాళ్ళ నడిచే విధానాన్ని బట్టి, మాట్లాడే విధానాన్ని బట్టి, బాడీ లాంగ్వేజ్ని బట్టి, కంటెంట్ని బట్టి, ఎంటర్టైన్మెంట్ని బట్టి, బిహేవియర్ని బట్టి ఆడియన్స్ ఓన్ చేసుకుంటారు. అంతేగాని మరో మణికంఠ లాగా సింపతి గెయిన్ చేసుకుంటూ రారా పోరా అని రౌడీజం చేసుకుంటూ ఉంటే అక్కడ ఆడియన్స్ తీసి పక్కన పెడతారు. అది అర్థం కావట్లా. పృథ్వీ వాళ్ళ అమ్మ ఏం చెప్పింది, మెగా చీఫ్ అవడానికి మెయిన్ అవ్వకపోవడానికి కారణం నీ కోపమే, నీ కోపం వల్లే మెగా చీఫ్ కాలేకపోతున్నావు, అది తగ్గించుకోమని క్షుణ్ణంగా చెప్పింది పక్కన కూర్చోబెట్టుకొని. ప్రతిసారి హౌస్ మేట్స్ ఒపీనియన్ వచ్చినప్పుడు కూడా ఏమంటున్నారు, మెగా చీఫ్గా పృథ్వీని ఏం పెడతాము, విడిగా ఆయన ఆటలను తట్టుకోలేకపోతున్నాము, హౌస్లో ఇంకేం తట్టుకుంటాం మనం, వద్దు అసలు అనేస్తున్నారు. బిహేవియర్ని బట్టి ఎవరైనా పక్కన పెడతారు. మంచిగా ఉంటే ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు నిఖిల్ 4 సార్లు చీఫ్ అయ్యాడు, మెగా చీఫ్ అయ్యాడు. ఎందుకు అయ్యారు, బాగా చేశాడు కాబట్టి ఓటింగ్ వేసుకొని 4 సార్లు చేసుకున్నారు. మరి ఇట్లా అరిసి దౌర్జన్యం చేస్తూ ఉంటే నిఖిల్ 4 సార్లు చీఫ్ని చేసేవాళ్ళ? తను అడ్డన్నట్టు మాట్లాడుతుంది. బిగ్ బాస్ హౌస్ అది, ప్రతి ఒక్కళ్ళు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అంతే. అక్కడ నువ్వెవడరా అంటే నువ్వెవడరా నువ్వెవడరా అన్నప్పుడు నువ్వేం మిగుతావరా అని గౌతమ్ అంటున్నాడు. గౌతమ్ అక్కడే నిలబడి మాట్లాడుతున్నా మీద మీదకి అట్లా వచ్చి నట్టుకుంటా స్విమ్మింగ్ పూల్ దాకా తీసుకెళ్ళాడు గౌతమ్, తరుముకుంటా. ఏంటో దౌర్జన్యం చేయడానికి వచ్చాడా? ఆట ఆడి ఆడియన్స్ మెప్పును పొంది ఆడియన్స్ ఓట్లతోటి సర్వ్ అవ్వడానికి వచ్చారా? ఆడియన్స్ ఓట్లతో పని లేదన్నట్టు బిహేవ్ చేస్తున్నారు వాళ్ళు. విష్ణు కూడా అంటది, నా అవసరం ఆడియన్స్కి ఉంటే నాకు ఓటేస్తారు అంటది. ఏంది ఆడియన్స్ ఓట్లు వద్దా వీళ్ళకి? అంటే వేరే ఏమే సెటప్ చేసుకున్నారు? ఆడియన్స్ని అంత హీనంగా చూస్తున్నారేంటి? మరి ఆడియన్స్ ఓట్లతో పని లేనప్పుడు ఆడియన్స్ ఓటింగ్ పోలు పెడతాం ఎందుకు? ఆడియన్స్ పాపం తన మునకలే నెట్ బ్యాలెన్స్ చేసుకొని ఓటింగ్ వేయడం ఎందుకు? ఇక్కడ గౌతమ్ పృథ్వీ డిస్కస్ చేసుకుంటున్నారు. మధ్యలో విష్ణు ఎందుకు వస్తుంది, మధ్యలో యష్మి ఎందుకు వస్తుంది? లేదు గౌతమ్ గ్రూప్ గేమ్ ఆటలేదు అని విష్ణు అనగా వెంటనే గౌతమ్ అన్నాడు, ఇదే గ్రూప్ గేము. అతను అడుగుతున్నా నువ్వెందుకు వచ్చావు మధ్యలోకి? అంతే కదా, వీళ్ళు ఎందుకు వస్తున్నారు మధ్యలోకి? వాళ్ళతో డిస్కస్ చేసుకుంటూ వాళ్ళు షార్ట్ అవుట్ చేసుకుంటూ వీళ్ళు ఎందుకు వస్తున్నారు మధ్యలోకి? ఇదే కదా గ్రూప్ గేమ్ అంటే. మీద మీదకి వెళ్ళి నువ్వేమిటంటే రౌడీజం చేస్తారా, దౌర్జన్యం చేస్తారా, ఇంక కొడతారా? అప్పుడు చూస్తేనేమో పానిపట్టు వాటర్ దాంట్లోనేమో నిఖిల్ భుజం చేసి నడతాడు గౌతమ్ని. ఏమనుకుంటున్నారు? వైల్డ్ కార్డ్స్ వస్తే అంత తేలిక? తోటి కంటెస్టెంట్స్ అనేది గౌరవించాలి కదా. ఇందువల్లే కన్నడ వాళ్ళు ఏంది తెలుగు మీద దౌర్జన్యం అని ఫీలింగ్స్ వస్తుంది. కన్నడ వాళ్ళు ఏంటి తెలుగు మీద దౌర్జన్యం చేసేది ఫీలింగ్స్ వాళ్ళే క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు అందరూ కొంతమంది ఏమనుకుంటున్నారు, కొంతమందికి ఆ ఫీలింగ్ ఉన్నా, కొంతమంది ఏమనుకుంటున్నారు ఆటను చూసి ఓటేద్దాం, ఏ భాష అయితే ఏమి వాడు బాగా ఆడితే ఓటేద్దాం అన్నట్టు ఫీలింగ్లు కొంతమంది ఉంటారు. వీళ్ళు చేసే పనుల వల్ల బిహేవియర్ వల్ల కన్నడ వాళ్ళు ఏంటి మన తెలుగు వాళ్ళ మీద దౌర్జన్యం ఏంటి? వాళ్ళు ఎందుకు మన అవసరం ఉంటున్నారు? ఒక్కడిని చేసి అందరు రావడం ఏంటి? ఎంత గ్రూప్ అందరూ వస్తున్నారు ఒక్కడి మీదకి. ఏం మాట్లాడాడు? వాస్తవం మాట్లాడాడు కదా, బయట నుంచి వచ్చిన వాస్తవమే కదా మాట్లాడాడు. తన గురించి చెప్పుకునే వాస్తవమే కదా మాట్లాడాడు. గౌతమ్ గురించి చెప్పుకున్నాయి కదా అంటున్నాడు. వేరేవాళ్ళ గురించి మాట్లాడుకున్నది కూడా అంటుంది. గౌతమ్ గురించి వాళ్ళు చేసిందే మాట్లాడుతున్నాడు అక్కడ. వాస్తవం మాట్లాడితే వాళ్ళకంత భయం ఏంది? అక్కడ శోభా శెట్టిని పోయినసారి తెస్తే ఇప్పుడు కన్నడలో శోభా శెట్టి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. డైరెక్ట్గా ఏం చెప్తుంది సుదీప్ తోటి, నేను కన్నడ అమ్మాయిని అని చెప్తుంది. మరి కన్నడ అమ్మాయినైనా మన తెలుగు వాళ్ళు గౌరవించారు కదా, 13 వారాలు 12 వారాలు ఉంది కదా గౌరవించి. ఆ గౌరవాన్ని ఎందుకు పోగొట్టుకుంటారు వీళ్ళు? ఓట్లు అందరూ వేస్తారు. కన్నడలో కూడా తెలుగు వాళ్ళు ఉన్నారు, కన్నడ ఏరియాలో తెలుగు వాళ్ళు లేరా? అందరూ ఓట్లు వేస్తారు గేమ్ని బట్టి, మాట విధానం బట్టి. వీళ్ళ బిహేవియర్ వల్ల ఈ ఫీలింగ్స్ అనేవి వస్తున్నాయి. తెలుగు వాళ్ళే పోతున్నారు, కన్నడ వాళ్ళు వేయట్లేదని ఫీలింగ్ వీళ్ళే క్రియేట్ చేస్తున్నారు. గ్రూప్ గేమ్ అనేది వీళ్ళే చేతులారా ఎవ్వరంటలేదు. వాళ్ళ బిహేవియర్ వల్ల, వాళ్ళ మాట తీరు వల్ల, బాడీ లాంగ్వేజ్ వల్లే వాళ్ళు గ్రూప్ గేమ్ అని వాళ్ళే మనకు తెలియపరుస్తున్నారు, మేము గ్రూప్కి ఆడుతున్నావురా అని. ఎందుకు? ఒక్కళ్ళు మాట్లాడితే అందరు రావడం వల్ల. అది కొంచెం వాళ్ళు కంట్రోల్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇంతవరకు వచ్చారు, చివరి వరకు వచ్చారు. ఇంతవరకు వచ్చిన దాన్ని ఎందుకు చేజార్చుకోవటం, అగ్రెసివ్ అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళి గౌతమ్ అక్కడ కూర్చొని ప్రేరణ మళ్ళీ గ్రూప్ గేమ్ ఎక్కడ ఆడామని మళ్ళీ గౌతమ్ని ఒత్తి అడగటం. యష్మి ప్రేరణ కూర్చొని ప్రేరణ ఒత్తి అడుగుతుంది. ప్రేరణకు తెలియదా
రెండు విషయాలు. గెగ్గు యష్మి ఇది ఎందుకు వేయలేదని అంటే, అమ్మా యష్మి నా ఫ్రెండ్ నేను వేస్తానా అని అంటుంది. నిఖిల్ ఏమన్నా కానీ వేయలేదు. నిఖిల్ అడిగితే ఊరుకోరా నా పర్సనల్ అది నీది ఎందుకు వేస్తాను రా అంటుంది. మరి నా పాయింట్ ఒకటి ముందుంది కదా, నన్ను ఎందుకు తీశారు ఆటల నుంచి అని గౌతమ్ అడిగితే, అవును నీకంటే మేము బాగా ఆడాము అంటుంది. గౌతమ్ తీసేసినందుకు థ్యాంక్స్ చెప్పుకున్నారు, నవ్వుకున్నారు, చప్పట్లు కొట్టుకున్నారు. అది గ్రూపిజం కదా. ప్రేరణ ఏమడుగుతుంది? లోపలికి వెళ్ళిన తర్వాత తేజ, అవినాష్, రోహిణి కూర్చొని ఉన్నారు. ప్రోమోలో చూసినట్టు కూర్చొని ఏం మాట్లాడుతుంది. తేజ ఏమన్నాడు, ఏంట్రా ఒక్కడు మాట్లాడితే అంతమంది వస్తున్నారు పైకి, మాట్లాడితే వాస్తవే కదా అంతమంది వస్తున్నారు ఎందుకు పైకి అంటే రోహిణి అంటుంది, విష్ణు కూడా వస్తుంది పైకి. విష్ణు సంబంధం లేకపోయినా విష్ణు కూడా వస్తుంది. అవినాష్ అక్కడే ఉన్నాడు. అవినాష్ మెగా చీఫ్. అవినాష్ అక్కడే ఉన్నాడు. అవినాష్ ఏమన్నాడు, గౌతమ్ అక్కడే ఉన్నాడు. మీద మీదకి నట్టుకుంటూ స్విమ్మింగ్ పూల్ దాకా తీసుకెళ్ళాడు గౌతమ్ని అని చెప్తున్నాడు. అప్పుడు చివరికి ఏమన్నాడు, ఇది మామూలుగా లేదురా, రౌడీజం గూండాయిజం లాగా ఉంది క్లియర్ కట్గా అని అన్నాడు. అందరికి అర్థమవుతుంది, చూసే వాళ్ళందరికీ కూడా వాళ్ళ బిహేవియర్ వల్ల. వాళ్ళు చివరి వరకు వచ్చారు, వచ్చే ఛాన్స్ని ఎందుకు పోగొట్టుకుంటారు? ఇప్పుడు గౌతమ్ ఏమంటున్నాడు చివరికి, నా వాదన కరెక్ట్ అయితే నన్ను ఉంచుతారు, నీ వాదన కరెక్ట్ అయితే నిన్ను ఉంచుతారు అన్నాడు. ఇదే పాయింట్. మీరు కూడా ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. గౌతమ్ వాదన కరెక్టా, పృథ్వీ వాదన కరెక్టా, ఏ వాదన కరెక్ట్ అనేది నా కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో అంతాని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఒపీనియన్ అయితే కంపల్సరీ పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా నాకు తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.